వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. షుగర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్స్ ఏముంటాయి? సో మెయిన్గా షుగర్ రెండు రకాలు, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్ అంటే యూజువల్గా మనకి చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే 40 ఇయర్స్ తర్వాత వచ్చేది. మెయిన్గా మనకి కిడ్నీ ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ప్రాబ్లంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అది మెయిన్గా మెజారిటీ ఈజ్ డ్యూ టు డయాబెటీస్ అన్నమాట. డయాబెటీస్ ఫస్ట్ డిటెక్ట్ అవ్వగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కంటి చెకప్, అంటే డయాబెటిక్ రెటినోపతికి చూసుకోవాలి. ఇంకొకటి దానివల్ల అంటే షుగర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మనకి షుగర్ డిటెక్ట్ అయినప్పుడే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్గా కిడ్నీ చెకప్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఫస్ట్ దాంట్లో తెలియలేదు అంటే కిడ్నీ మీద ఏమీ ఎఫెక్ట్ లేదు అని అంటే దాని తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ కంటిన్యూస్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి కిడ్నీది. వాళ్ళు అసలు ఎట్లా ప్రజెంట్ అవుతారు అంటే మనకి షుగర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే మనకి ఎలా తెలుస్తుంది అని అంటే కాళ్ళ వాపులు రావటం, మొహం వాపు రావటం, యూరిన్లో నురగ పట్టడం, ఇవి మెయిన్ లక్షణాలు అన్నమాట. సో ఈ ఉన్నప్పుడు కంపల్సరీ మనము నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్లో అంటే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో ఉండాలి. అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో కూడా ఉండాలి. షుగర్ వల్ల మనకి కిడ్నీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండాలి, దాంతోపాటు బీపీ కంట్రోల్లో ఉండాలి. సో ఈ కంట్రోల్లో ఉంటే మనకి ఈ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది. ఒకసారి మనకి ప్రోగ్రెషన్ స్టార్ట్ అయ్యింది అని అంటే అవి కొంచెం క్లోజ్ ఫాలోఅప్, అంటే ఎవ్రీ 1 మంత్కి, అంటే ఒకసారి కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయింది అని అంటే ఎవ్రీ 1 మంత్కి రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాల్సి వస్తుంది. అంటే బాగానే ఉంది, నా క్రియాటినిన్ బాగానే అంటే నార్మల్గానే ఉంది, పోనీ కొంచెం పెరిగింది కానీ నాకేమీ సిమ్టమ్స్ లేవు అని చెప్పి మనము వదిలేసాము అని అంటే మనం డయాలసిస్కి వెళ్ళే స్టేజ్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.